వందనాలు వివేకానంద, ఈ ధరిత్రిపై చెరపలేని జ్ఞానపునంద, విశ్వమంత భారతీయ విలువల పంట, వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద. త్యాగమా యోగమా విశ్వతేజ రూపమా, ప్రాణమా ప్రణవమా పరమాత్ముని భావమా. నూట 63వ జయంతి సందర్భంగా మరికెల్ మండల కేంద్రంలో ఈరోజు 12వ తారీఖు పూజా కార్యక్రమం మొదలు పెట్టుకొని వారం రోజులు క్రీడా పోటీలు, అదేవిధంగా మహిళలకు ముగ్గుల పోటీలు, ఈ విధంగా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి యువజన వారసులో భాగంగా నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మరి ఎస్ఐ రామన్ సార్ గారు, గ్రామ సర్పంచ్ గుబ్బ చెన్నన్న గారు, వార్డ్ మెంబర్ సభ్యులు అందరూ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు పిలిచిన వెంటనే అందరూ కూడా మరికెల్ యువక మండలి పార్టీలకు అతీతంగా రావడం చాలా మా ఎన్నో గ్రామాలకి ఆదర్శంగా నిలవడం మన పెద్దల యొక్క గొప్పతనం తెలియజేస్తున్న ఈ సందర్భంగా 123వ జయంతి సందర్భంగా ఇవాళ ఎంతో ఘనంగా మన మరికెల్ యువక మండలి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా
భావిస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైనటువంటి గ్రామ పరిపాలన అధ్యక్షులను వార్డు మెంబర్స్ను గౌరవించడము అది మన ఊరికే ఆదర్శంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ అవగాహన, ఆత్మవిశ్వాసము, అంటే దేశానికి కావాల్సింది శక్తి యుక్తులు కలిగినటువంటి యువకులు మాత్రమే అంటారు. అలాంటి యువత మన ఊళ్ళో దాదాపుగా 1990లో ఈ యువక సంఘము ఆవిర్భావం జరగటము, దాదాపు 36 సంవత్సరాల వసంతాలు జరుపుకోవటం అనేది ఇది ఎంతో గర్వంగా భావించాల్సిన సందర్భంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. క్రీడా స్ఫూర్తితో కార్యక్రమాలు, అనేక రకాల కార్యక్రమాలను జరుపుకోవటము, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా అవుతున్నటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యువతను అంటే చేయటము, రేపటి గ్రామ స్వరాజ్యాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలన్నటువంటి ఆశయాలను జయంతి ప్రతి సంవత్సరం మనం ఇది జరుపుకోవడం భారత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భారత ప్రభుత్వం యువతకు వివేకానందుని సింబల్ ఆఫ్ యూత్గా పరిగణించి దేశవ్యాప్తంగా జరిగేటటువంటి వారోత్సవాల్లో భాగంగానే మరి మనం ముఖ్యంగా యువత ఆయన రచనలు చదివారు. ఆయన చికాగో ఉపన్యాసాలు కానీ, ఆయన భారతదేశంలో తిరిగి భారతం మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో కూడా పర్యటించినటువంటి ఒక ఇండియన్ మాంక్ సన్యాసికి అవసరం ఏముంది? ముక్కు మూసుకొని తపస్సు చేసుకొని మోక్షాన్ని పొందాలనేటటువంటి ఆపేక్ష కాదు వివేకానంద. అందరు చాలామంది స్వాములు సన్యాసులు చేసేటటువంటిది కాదు. ఆయన సామాజిక సేవలోనే పరమాత్మను సందర్శించాలి అనేటటువంటి ఒక గొప్ప సందేశాన్ని మనకు ఇచ్చిపోయినటువంటి స్ఫూర్తి ప్రపంచాలనే ఒక మేలుకొల్పుగా మన భారతదేశంలో పుట్టినటువంటి ఒక వివేకానందుని గురించి ప్రపంచ దేశాలు సైతం వివేకానందుని ఒక ఆశయాలను సాధించుకోవాలని చెప్పి ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. అంటే ఒక భారతీయుడిగా మనం చాలా గర్వపడాలి. అలాగే మనమంతా కూడా వివేకానందుని ఆదర్శంగా తీసుకొని మన ప్రాంతానికి ఏం చేయాలి, మన దేశంకి సంబంధించి ఏం చేసినా చేయకపోయినా మన పురిటిగడ్డకి మన స్వచ్ఛందంగా ఏ మాట పుట్లు కుదంతరం లేకుండా మనకు చేతనైనంతగా మన ఊరి ప్రాంత బావు కోసం కూడా మనం అందరం కలిసి కూడా పాటుపడదామని తెలియజేసుకుంటూ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనకు వివేకానంద స్వామి దేశాన్ని ప్రపంచాన్ని ఏలినటువంటి సందర్భం ఉంది. ఇలాంటి కార్యక్రమాలలో మేము ముందుండి మా సర్పంచ్ను ముందేసుకొని మేము వార్డు మెంబర్లను కూడా అందరినీ కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి పెద్దల నాయకులందరినీ కూడా ఒక్కరిని కూడా వదలకుండా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరికల్ యువక మండలి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 163వ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్ని ఇంత పెద్ద ఎత్తున జరుపుతున్న యువకానంద గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి వారోత్సవాల్లో ఏ హాని జరగకుండా ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మన మరికల్ యువక మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మన మరికల్ యువత ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. స్వామి వివేకానంద 163వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదికను అలంకరించిన సార్ ఎస్ఐ సార్ గారికి మరియు సర్పంచ్కు గూప చెన్నయ్య గారికి, ఉప సర్పంచ్ కాజా గారికి, వార్డు సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దల అఖిలపక్ష నాయకులకు, యువకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ స్వామి వివేకానంద
మన భారతదేశాన్ని ఔన్నత్యాన్ని ప్రపంచం మొత్తానికి చాటినటువంటి వ్యక్తి. మరి ఆయన పుట్టినప్పటి నుంచి కూడా చాలా చిన్న వయసులో కూడా ఎన్నో కష్టాలకు ఓర్చి ఎన్నో విషయాలపై ఆయన అధ్యయనం చేసి మన భారతదేశం యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని చూసి నేర్చుకొని దాన్ని మన యొక్క సాంప్రదాయాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పినటువంటి ఏకైక వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఎన్నో సంవత్సరాలు కాదు, చాలా చిన్న వయసులోనే మరణించడం జరిగింది. మరి 39వ సంవత్సరంలోనే 160వ జయంతికి ఇచ్చేసినటువంటి మర్కెల్ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. వివేకానంద గురించి ఎంత చెప్పాలన్నా మన సమయము సరిపోదు. ఒకటే విషయము, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ పాలిసి అని చెప్పి మనకు వివేకానంద గారు ఎప్పుడు చెప్పిండ్రు. ఇలాంటివి మన వివేకానంద 39 సంవత్సరాలు ఎంతో విజయాలు ఎన్నో చెప్పడం జరిగింది. ఇంతకుముందు మన వెంకటరమణ నాన్న అన్నటువంటి విషయము కొంచెం గ్రామ పెద్దలు అందరూ ఆలోచించి ఒక 4 వీక్లా ఏదైనా ఒక రోజు స్కూల్లో ప్రత్యేకంగా వివేకానంద గురించి మన పెద్దలు నిర్ణయించుకొని ఒకరోజు మన ఉపాధ్యాయులకు తెలియజేసి వివేకానంద గురించి మన యువతకు మొత్తము స్కూల్లో పబ్లిక్ చెప్తే అన్నట్ల వాళ్ళు ఆత్మహత్యలు కానీ చెడవార్లు కానీ అవి దూరం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ ఒక సందేహం తెలియజేస్తున్నట్టు ఆలోచించాల్సిందిగా పెద్దల్ని కోరుకుంటున్నాను. అదే యువ వార్షికాలు ఈరోజు యువ మండలంలో జరుపుతున్నందుకు సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా నన్ను ఈ సభకు ఆహ్వానించిన సభాధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గ్రామ సర్పంచ్ చెన్నయ్య గారికి, ఉప సర్పంచ్ కాజా గారికి, సూరిటి చంద్రశేఖర్ గారికి, యోగు రామస్వామి గారికి, వెంకటరాములు సార్కు, బసంతయ్య గారికి, రాజారెడ్డి గారికి, బీజేపీ పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ గారికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సూర్యమోహన్ అన్న గారికి, లంబడి రాములు గారికి, రఘుకు, మరికల్ యువక మండలి సభ్యులకు, వెలుగొండ వీరన్నకు, అదేవిధంగా వార్డు మెంబర్స్కు, హరీష్కు, బీజేపీ నాయకులు రాజేష్ గారికి, మీడియా మిత్రులకు, గ్రామ పెద్దలందరికీ స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు. మరికల్ యువక మండలి నిజంగా యువజన వారోత్సవాలు స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా ఆయన ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నందుకు మొదటగా మరికల్ యువక మండలి సభ్యులందరినీ మా మరికల్ పోలీస్ శాఖ తరఫున అభినందిస్తున్నాం. ఈసారి కూడా మరికల్ యువక మండలి జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించి మొదటి బహుమతిని అందుకోవాలని ఈ సందర్భంగా నేను వారికి కోరుతున్నా. చాలా ఏరియాలలో నేను పనిచేసి వచ్చిన, అక్కడ పనిచేసినప్పుడు యువత ఏ విధంగా ఉంటారంటే సాయంత్రం కాగానే మత్తులో తూలుతూ ఉంటారు, డ్రగ్స్కు అడిక్ట్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ మరికల్లో ఆ వాతావరణం లేదు. కారణం ఏంటంటే ఇలాంటి మహనీయుల వారోత్సవాలను కానీ, అదేవిధంగా ప్రతి ఏ చిన్న మహనీయుని ప్రోగ్రాం ఉన్నా మరికల్ యువక మండలి కానీ వివిధ సంఘాల సభ్యులు కానీ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆ వాతావరణం లేనందుకు నేను నిజంగా చాలా ఈ ఏరియాలో పనిచేస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా స్వామి వివేకానంద గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. ఇజ్రాయెల్ మనకంటే తర్వాత స్వాతంత్రాన్ని పొందింది 1948లో, 1948వ సంవత్సరం పొందింది. వాళ్ళు యూదులు యాక్చువల్గా వాళ్ళ మీద అందరూ దండెత్తి వాళ్ళు ఆ దేశం నుంచి వాళ్ళందరినీ ఎలగొట్టింటారు. మనం బ్రిటిషర్స్ మనల్ని రూలింగ్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడనే ఉండి ఫైట్ చేసినాం, ఇక్కడనే ఉండి మన స్వాతంత్రం కోసం ఒక యుద్ధం చేసినాం. కానీ వాళ్ళు అలా కాదు, వాళ్ళు ఆ దేశం నుంచి వదిలిపెట్టి పారిపోతే వివిధ దేశాలు ఏం చేసినాయంటే వాళ్ళని పేరు మార్చుకొని తిరగమన్నారు, శరణార్థులుగా బతకమన్నారు. కానీ ఒకే ఒక్క భారతదేశం వాళ్ళను సహోదరులకు గుర్తించి వాళ్ళకు అన్నం పెట్టింది.
ఈయన కూర్చొని మళ్ళీ స్వాతంత్రం వచ్చినాక 1948లో స్వాతంత్రం వచ్చినాక వాళ్ళు ఆ దేశానికి తిరిగిపోతారు. తిరిగిపోయినప్పుడు ఆ దేశ చరిత్రను తెలిపే ఒక పుస్తకంలో మొదటి పేజీలో రాసుకున్నారు, స్వామి వివేకానందుని లాంటి మహనీయులు నడయాడిన నేల అయినటువంటి భారతదేశంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో ఒక భారతదేశమే మమ్మల్ని సహోదరులుగా గుర్తించి మాకు అన్నం పెట్టినటువంటి నేల, ఆ దేశానికి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి వాళ్ళ మొదటి పేజీలో రాసుకున్నారు. అంత గొప్ప తత్వవేత్తలు నడయాడిన ఈ నేల భారతదేశం ఇప్పుడు యువత ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, చెడుదారినే వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే స్వామి వివేకానందం లాంటి మహనీయుని ఆశయాలను, ఐడియాలజీని చదవకపోవడం. ఇక్కడ ఉన్నటువంటి గొప్ప తత్వవేత్తలు చెప్తా ఉంటారు, ప్రపంచంలో 50 దేశాల్లో విప్లవాన్ని తెచ్చిన కార్ల్ మార్క్స్ కంటే మించిన తత్వవేత్త లేడు అని ఆ సందర్భంగా చెప్తుంటే, రామకృష్ణ మిషన్ నుంచి పాల్గొన్నటువంటి తత్వవేత్త ఒక ఆయన లేచి, కార్ల్ మార్క్స్ గొప్పవాడే కాదని మేము అంటలేము, కానీ ఆయన బోధనలు, ఆయన రచనల ద్వారా వచ్చినటువంటి విప్లవాలు ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, కాలానుకృతంగా అవి కనుమరుగైపోవచ్చేమో, కానీ స్వామి వివేకానంద చెప్పినటువంటి మానవతావాదం అనేది ఎప్పటికీ చచ్చిపోదు. ప్రతి వ్యక్తిని దేవునిగా పూజించాలి, ప్రతి వ్యక్తిని సహోదరునిగా చూడాలని చెప్పినటువంటి ఆ మానవతావాదం ఎప్పటికీ బతికే ఉంటుందని చెప్పినటువంటి ఆ రామకృష్ణ మిషన్ ఆ రోజు గట్టిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చికాగో నగరానికి పోయి సర్వమత సమ్మేళనంలో పాల్గొన కంటే ముందే హైదరాబాదులో మహబూబ్ అనే కాలేజీలో మన స్వామి వివేకానంద మై మిషన్ ఆఫ్ ద ఈస్ట్ అనే ఒక లెక్చర్ ఇస్తాడు. అందుట్లో భారతదేశ ఔన్నత్యం గురించి, భారతదేశంలో ఉన్నటువంటి యువత గురించి, భారతదేశంలో జరుగుతున్నటువంటి స్వాతంత్రోద్యమ చరిత్ర గురించి చాలా గొప్పగా చెప్తాడు. అంత గొప్ప మహనీయుని ఉత్సవాలను మనం జరుపుకుంటున్నందుకు, ఈ గొప్ప ఉత్సవాలను నిర్వహించడానికి ఈ సభకు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు మరికల్ యువక మండలికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను. అదేవిధంగా వేరే మత్తు పదార్థాలకు లేదా ఇతర కారణాలకు యువత బానిసై వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటా ఉన్నారు. దానికి స్వామి వివేకానంద ఆయన రచనలుగా చదివితే ఒకే ఒక సొల్యూషన్ చెప్పిండు యువతకు, నీవు ప్రతిరోజు నీవు మాట్లాడుకో, నీవు ఆత్మవిమర్శ చేసుకో, నీవేందనేది నీకు తెలుస్తుంది, అట్లా నీవు మాట్లాడుకొని ఎడల నీవు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోతావు అని చెప్పేసి, ఒక మనిషిలోనే ఒక దేవునిగా పూజించేంత శక్తి సామర్థ్యాలు ఉంటాయని చెప్పేసి ఆనాడు ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప తత్వవేత్త. ఆయన బతికింది కాదు 39 సంవత్సరాలే, కానీ 1000 ఏళ్ళ అంత చరిత్రను సంపాదించుకొని మన దేశ ప్రజలకు గొప్ప తత్వాన్ని బోధించి వెళ్ళిండు. ఆయన ఆదర్శాలను అందరికీ తెలియజేస్తారని ఆశిస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు మరికల్ యువక మండలి సభ్యులకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 163వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ మరియు యువకులకు, పక్ష నాయకులకు, ప్రతి ఒక్కరికి, సర్పంచ్ గారికి, ఎస్ఐ గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు. అలాగే మన స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా యువక మండలితో పాటు మేము కూడా పాల్గొని విద్యార్థులకు, యువకులకు అందరికీ చేయూతనందించి సపోర్ట్గా ఉండి మేము కూడా ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి కోసం కూడా తోడ్పడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు యువక మండలి వారు కూడా గ్రామం కోసం ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటిలాగే ఈసారి కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని మాకు కూడా వారు సపోర్ట్గా ఉండి చేయూతను అందించి గ్రామ అభివృద్ధిలో వారికి కూడా పైచేయి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పెద్దలందరూ కూడా ఎప్పటిలాగా, ఎందుకంటే మేము నూతనంగా ఎన్నుకున్నాము, మాకు కొద్దిగా వయసులో చిన్నవాళ్ళం కూడా అనుభవం లేకపోయినా ఎంతో కొంత పెద్దలతో చూసి నేర్చుకున్నాము.
మీరందరూ కూడా మాకు ప్రతి ఒక్కరు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్గా చేస్తే తప్పకుండా మరికల్ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామని ఈ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇటు iya dia,